Hi friends, welcome to Government Jobs Portal. This is Sumanth. ఓకే, మనం ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ మోడల్లో ఫస్ట్ వీడియో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ABCDEFGH అండ్ K ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్. సో క్లియర్గా మీరు ఈ పాయింట్ మాత్రం క్లియర్గా నోట్ చేసుకోవాలి, ఫేసింగ్ ద సెంటర్. సో అందరూ సెంటర్ చూస్తున్నారు. ఓకే, B ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ G. సో వెంటనే ఫస్ట్ మనం ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఒక సర్కిల్ మనం డ్రా చేసుకోవాలి. సర్కిల్ మనం డ్రా చేసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 టోటల్ 9 మెంబర్స్ కాబట్టి 9 నేను డ్రా చేశాను. సో చూడండి, అందరూ ఫేసింగ్ సెంటర్ అన్నాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఫేసింగ్ సెంటర్ ఎప్పుడు కూడా మీ కన్ఫ్యూజన్ ఉంటే మీరు రాసుకోవచ్చు, లెఫ్ట్ రైట్. ఈ సైడ్ లెఫ్ట్ అవుతుంది, ఈ సైడ్ రైట్ అవుతుంది. ఏమవుతుంది? ఈ సైడ్ లెఫ్ట్, ఈ సైడ్ రైట్, ఈ సైడ్ లెఫ్ట్, ఈ సైడ్ రైట్, ఈ సైడ్ లెఫ్ట్, ఈ సైడ్ రైట్. సో స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఫేసింగ్ సెంటర్, అందరూ ఫేసింగ్ సెంటర్, మనం డయాగ్రామ్ వేస్తాం దానికి. ఓకే, B is fourth to the left of G, who is second to the right of C. సో చూడండి, B is fourth to the left of G. Gకి ఫోర్త్ టు ద లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ ప్లేస్లో B ఉన్నాడంట. Gకి లెఫ్ట్ సైడ్లోని ఫోర్త్ ప్లేస్లో B ఉన్నాడు. సో G ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు, మనం ఎక్కడైనా సరే డ్రా చేసుకోవచ్చు. అదే సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఉన్న మనకి మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా తీసుకోవచ్చు జీని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను జీని. సో జీ ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను, ఎక్కడ తీసుకున్నా సరే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అందులో మాత్రం డౌట్ లేదు, మీరు కన్ఫ్యూజ్ కూడా అవ్వద్దు. జీకి ఏమి ఇచ్చాడు? ఫోర్త్ టు ద లెఫ్ట్. జీకి లెఫ్ట్ సైడ్లో ఫోర్త్ ప్లేస్లో బి ఉన్నాడంట. సో లెఫ్ట్ సైడ్ అంటే ఆటోమేటిక్గా లోపలికి చూస్తున్నాడు కాబట్టి ఈ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇటు వస్తుంది. ఇటు సైడ్లో ఫోర్త్ ప్లేస్లో బి ఉన్నాడంట. 1 2 3 4. సో ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు? బి ఉన్నాడు. ఓకే, బి ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. ఓకే, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. జీ, హూ అంటే ఇక్కడ ఏమవుతాడు? జీ అవుతాడు. అంటే హూ ప్లేస్లో జీ పెట్టుకుంటే జీ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. జీ ఎక్కడ ఉన్నాడంట? సికి సెకండ్ రైట్లో ఉన్నాడు. సో రైట్ ఆటోమేటిక్గా ఏ సైడ్ వస్తుంది మనకి? రైట్ ఈ సైడ్ వస్తుంది. లోపల కూర్చొని చూస్తున్నారు కాబట్టి రైట్ సైడ్ ఇటు. క్లియర్, ఇక్కడ నేను డ్రా చేశాను. ఆర్ అంటే రైట్, ఎల్ అంటే లెఫ్ట్. లెఫ్ట్ ఈ సైడ్, రైట్ ఈ సైడ్. సో సికి సెకండ్ రైట్లో జీ ఉన్నాడంట. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్. సో ఇక్కడ మనకి సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఎఫ్ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ సి అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సో సికి ఫోర్త్ టు ద రైట్లో ఎవరున్నారన్నాడు? ఎఫ్ ఉన్నాడు అన్నాడు. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఫోర్త్ రైట్లో ఎవరున్నారంట? ఎఫ్ ఉన్నాడంట. సో ఎఫ్ని అక్కడ మనం డ్రా చేసుకున్నాం. ఓకే, సి అండ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అన్నాడు. ఎఫ్ సికి ఫోర్త్ సైడ్లో ఉన్నాడు అండ్ కేకి లెఫ్ట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ ఇటు ఈ సైడ్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? కే వస్తుంది, ఎందుకంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ ఉన్నాడని క్లియర్గా చెప్పారు. సో కే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఏ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కే. ఇప్పుడు కే ఈ సైడ్ ఉన్నాడు. సో రైట్ అంటే ఏ సైడ్ వస్తుంది మనకి? ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్లో ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారంట? ఏ ఉన్నాడంట. ఏ. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్. ఫోర్త్ రైట్లో ఎవరున్నారు? ఏ ఉన్నాడు. ఓకే, నేను ఫస్ట్ ఈజీ క్వశ్చన్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా టఫ్ క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, ఏ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ కే. కేకి ఫోర్త్ టు ద రైట్ ఎవరున్నారు? ఏ ఉన్నాడు. 1 2 3 4. మీకు అర్థం అవడానికి ఇక్కడ లెఫ్ట్ రైట్ రాశాను. మీకు క్లియర్గా అర్థమైతే మీరు అసలు రాసుకోకుండా అవసరం లేదు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు అసలు రాయకుండా అవసరమే లేదు. సో నెక్స్ట్, డి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎయిదర్ కే ఆర్ బి. డి కే పక్కన బి పక్కన రాడంట. సో కే ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు. అంటే డి ఇక్కడ రాడు, ఇక్కడ రావట్లేదు డి, ఇక్కడ కూడా డి రావట్లేదు.
అంటే మిగిలిన ప్లేస్ ఎక్కడ ఉంది, ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమే మిగిలింది. ఎందుకంటే మిగిలిన 3 ప్లేస్ మొత్తం ఇక్కడ డి రాదంటే ఇక్కడ డి వస్తాడు. ఓకే, సో నెక్స్ట్ డి ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎయిదర్ కే ఆర్ బి. హెచ్ ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈ ఎక్కడున్నాడు, ఈ అసలు మనకి ఇక్కడెక్కడ కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఈకి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో హెచ్ ఉండాలంట. ఈకి ఈ ఇక్కడ వస్తే రైట్ సైడ్ ఈ సైడ్ అవుతుంది, ఎందుకంటే సెంటర్కి చూస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఏం రావాలన్నాడు, హెచ్ రావాలన్నాడు. ఆల్రెడీ జీ ఉంది, సో ఇక్కడ ఈ రాదు. సో ఆటోమేటిక్గా ఉన్న ప్లేస్ ఏంటి, ఇక్కడ. సో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్లో ఏమొస్తుంది, హెచ్. సో మనకి మొత్తం సర్క్యులర్ అరేంజ్మెంట్ మొత్తం అందరూ ఏ నుంచి హెచ్ కే వరకు మొత్తం అందరూ సెట్ అయిపోయారు ఇందులో. సో ఇలా మీరు పాయింట్ టు పాయింట్ నీట్గా క్లియర్గా చదువుకుంటూ దీన్ని సర్క్యులర్ అరేంజ్మెంట్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటే నీట్గా లాస్ట్కి మనకి అందరి అరేంజ్మెంట్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా సరే కొన్నిసార్లు పాయింట్స్లోని 2 ఛాన్సెస్ వచ్చినప్పుడు మనం సెకండ్ డయాగ్రామ్ కూడా వేసుకొని సాల్వ్ చేస్తే మనకి ఇంకా ఈజీగా వస్తుంది. సో ఆ కేసెస్ మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైనా అర్థం అవ్వకపోతే నెక్స్ట్ ఇంకొక 2-3 వీడియోస్, నేను 4-5 వీడియోస్ చేస్తాను సర్క్యులర్ అరేంజ్మెంట్స్ మీద. సో తప్పకుండా అవన్నీ చూసి మీరు క్లియర్గా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.